మాజీ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ ఎవ్వరికి రాని ఆలోచన, ఎవ్వరు ఊహించినటువంటి ఒక కొత్త ఆలోచన ఆయన ఇప్పుడు కొత్తగా తెర మీద తీసుకొచ్చాడు. అదేంటంటే ఉత్తరాంధ్రని ప్రత్యేక రాష్ట్రం చేయాలంట. అది కూడా ప్రెస్ మీట్ చెప్పి మరీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇదే ధర్మాన కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసినప్పుడు ఎందుకని ఈ మాటలు మాట్లాడలేదని చెప్పేసి కొంతమందిలో ఉన్నటువంటి ప్రశ్న. అసలు ఇప్పుడు ఎందుకు ఈ ధర్మాన కృష్ణప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించాడంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ, అదంతా వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలో మేము తెచ్చినటువంటి క్రెడిటే మాదే అని చెప్పేసి మాట్లాడుతూ ఆ సందర్భంలో ఈ మాటలు కూడా మాట్లాడారు. అయితే నిజంగా ఉత్తరాంధ్రకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ నాగ శ్రీనివాస్. నమస్తే. మొత్తానికి వైజాగ్ ఉత్తరాంధ్ర మొత్తానికి కలిపి ఒక స్పెషల్ స్టేట్ చేశారని చెప్పేసి ఎవరికి రాదు, సాధారణంగా మాట్లాడుకున్నా కూడా కొత్తగా అనిపించింది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరికి రాని ఆలోచనలు మాట్లాడడం వాళ్ళు స్పెషల్ కాబట్టి వాళ్ళైతే మాట్లాడేశారు. నిజంగా దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మాజీ మంత్రులు వాళ్ళ మంత్రులు అనడం కూడా అనవసరం. కానీ ఆ మంత్రులు ఏంటంటే ఏం దొరికిద్దా, ఏం దొరకట్లా. కూటమి ప్రభుత్వం ఆమె ఇచ్చిన హామీల పరంగా కానీ అభివృద్ధి పరంగా పరిగెడుతుంటే వాళ్ళకి ఏం దొరకాలా దొరకట్లా. కుల రాజకీయం చేద్దామన్నా కానీ అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండటం వల్ల మెయిన్ కులాలు అయ్యాయి. ఏదైనా చిన్న గొడవలకైనా ఆ కులాలు ఉండే ఇంతకుముందు. ఆ కులాల మధ్య గర్జన పెడదామన్నా కానీ ఎటువంటి అవకాశం దొరక్క ఏది దొరికిద్దా అని పట్టుకుంటున్నారు. అదే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ఈ మాజీ మంత్రి గారు వచ్చిన మాటలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏం తెలుసని ఈయన రాయేశానంటాడు, వచ్చిన కాంట్రాక్టర్లు ఇచ్చానంటాడు. అసలు మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని చూసే భూమి ఇస్తే అక్కడికి వెళ్ళి ఎవరు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ భోగాపురం అవసరమా? జనాల దగ్గర భూమి లాగేసుకుంటున్నారు, అది లాగేసుకుంటున్నారు, ఇది లాగేసుకుంటున్నారు, పెత్తనాలు చేస్తున్నారు అని చెప్పేసి విమర్శలు చేశారు. 2019కి ముందు ఎన్నో విమర్శలు చేశారు. అది చెప్పి ఇటు తిప్పి దాని కింద 5,000 ఎకరాలు మొత్తం ఒక లైన్గా చేసి పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టేలాగా ఆ కాంట్రాక్టర్లను భయపెట్టి వేరే వేడికి ఇచ్చాడు. ఆడేమన్నా ముందుకు సాగిచ్చాడంటే ఆడు 2 నెలల్లో ఏం చూశాడో ఏమో మరి పరారయ్యాడు. ఇప్పుడు కూడా ఫోన్ ఎత్తట్లేదంట. ఆడు పెద్ద కాంట్రాక్టర్ అంట. అటు ఏది కర్ణాటక పరంగా చాలా చేశాడంట బిజినెస్ల పరంగా. ఇప్పుడు దాకా ఫోన్ ఎత్తట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఆడి మీద. మరి ఆడు వదిలేసాడు. ఈయన గారు కరోనా అని చెబుతాడు. 3 సంవత్సరాలు పట్టాలు కట్టుకుని బయటకు వచ్చిన చరిత్ర లేదు. అసలు అక్కడ ఉందనేది కూడా తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఒక రాయి పడి దాని పూర్తి అయ్యే పరిస్థితి చూసి ఏడవలేక ఏడుపు, ప్రతి దానికి ఏడుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతుంది. అన్ని పేర్లు ఆయనకే వచ్చేస్తున్నాయి, అన్ని చంద్రబాబు గారికి పేరు వచ్చేస్తుంది అనే ఒక ముసుగులో నలిగిపోతున్నాడు, బయటికి కంటికి కనపడకుండా. అలాంటి విషయాలు నలిగిపోయే ఈ పెద్ద ఆయనకి ఫోన్ చేసి ఉంటాడు. అందుకని చెప్పేసి ఈ పెద్ద ఆయన వచ్చి ఉత్తరాంధ్ర అనే మాట ఎత్తాడని మేము అనుకుంటున్నాం. అది కాదు, అయినా ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటారు? అసలుకి బయట పెట్టాలని కనీసము ఆయనకు అప్పచెప్పిన మంత్రి బాధ్యతలే అవసరం ఏమైనా చేశాడని. ఆయనకు అప్పచెప్పిన మంత్రి బాధ్యతలు ఏం చేశాడు? ఏమైనా అడిగాడా? జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అడిగాడా? ఏమన్నా జరిగిందా దానిలో ఏమన్నా? మరి ఆయన సీనియర్ అని చెప్పేసి ఆయనకి వాల్యూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నప్పుడు నుంచి ఉంది. వైఎస్ గారు చనిపోయినప్పుడు ఏటి వెళ్ళాలో, ఏడు దిక్కులు చూడాలో చూడక ఎట్టాగుంటే వచ్చి ఇరుక్కున్నాడు ఈయన. బొత్స గారు ఎమ్మండకం కొన్నాళ్ళు తిరిగాడు. బొత్స గారు జగన్ గారిని తిట్టిన విషయాలు చూశారు. ఆయన పక్కనే ఉన్నాడు. ఆ చరిత్ర అంతా చూసాం కదా. మరి ఏం మాట్లాడాలి ఏంటి? ఏమీ దొరకట్లేదు సార్. విషయాలు ఏమీ దొరక్క ఉత్తరాంధ్రని నాశనం చేద్దామని, ఏదో కుల రాజకీయం చేద్దామని వీళ్ళకి వెనకమాలు వచ్చేస్తారనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఉత్తరాంధ్రలో ఒక్కళ్ళకన్నా కేంద్ర మంత్రి వచ్చిన చరిత్ర ఉందా? వీళ్ళ టైంలో, కాంగ్రెస్ టైంలో కానీ వైఎస్ గారి టైంలో కానీ కాంగ్రెస్ హంగామా ఉంది వీళ్ళ చేతిలో. ఎవరికైనా ఇచ్చారా? ఇప్పుడు కేంద్ర మంత్రికి వచ్చారు, అవకాశం వచ్చింది, దదదలాడిస్తున్నాడు పార్లమెంటుని. రామానాయుడు గారు ఎయిర్పోర్ట్ పరంగా తీసుకున్నాడు, ఎంత ఇంట్రెస్ట్గా చేశాడు. ఆయన్ని చూసి ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత సపోర్ట్గా ఉన్నాడు. చిన్న కుర్రాడైనా కానీ ఎంత నాగ్గా తీసుకొస్తున్నాడు. దానికి సమాధానం చెప్పలేరు వీళ్ళు, ఏం అనలేరు. రేపు మోడీ గారు వచ్చినా కానీ ఏదో జరిగిపోతుందన్న భయంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావటం లేదు అనే ఫీలింగ్లో కేంద్రాన్ని ఏమైనా ఎదిరించి మాట్లాడదామంటే మొన్న బొద్దింకలు చేరతాయి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. బొద్దింక మారతాం అంటున్నాడు. మరి బొద్దింక మారే అవకాశం ఈయనకైతే లేదు. ఈయన బొద్దింక మారాడు ఇంకో జైలుకి వెళ్ళిపోతాడని భయం ఈయన వెనకమాల ఉంది. కాబట్టి ఈయన మారే అవకాశం బొద్దింకగా లేదు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో మాట్లాడాలి, మన సీటు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి మనల్ని చూస్తారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి వీళ్ళు మాటలు తప్ప ఒక్కటి పనికొచ్చేది లేదు సార్. ఉత్తరాంధ్ర రోడ్లు కానీ, ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాలు కానీ, గిరిజనులు సార్, మన కంటికి కనపడిన ఎన్నో పల్లెటూరులని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆదరిస్తున్నారు. విద్య అనేది అక్కడ మొదలవుతుంది. రీసెంట్గా మొన్న వదిలిన డిఎస్సిసిలో ఎన్నో దగ్గర 4,000 3,000 గిరిజన ప్రాంతాలకు సంబంధించిన గురువు పోస్టులే ఫిలప్ చేశారు. గవర్నమెంట్ స్కూల్కి ఒక ఆదరణ పెరిగిందంటే వాళ్ళే పైకి వస్తారు సార్. ఉత్తరాంధ్ర వాళ్ళే పైకి వస్తారు. చదువు పరంగా పైకి వచ్చిన చరిత్ర కూడా ఉత్తరాంధ్రనే. ఆ ఉత్తరాంధ్రను పైకి తేటానికి చదువు అనేది, ఫీల్డ్ అనేది మారాలి. ఆ ఫీల్డ్ అనేది మారుతుంది.
అనేది మనం కనపడుతుంది. ఏం మాట్లాడాలన్నా వాళ్ళకి దొరకట్లేదు, బయటకు వచ్చి ఏం అడగాలన్నా వాళ్ళకి సమాధానం దొరక్కే ఇలా మాట్లాడుతున్నారని మేము అనుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారా లేదా, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఎయిర్పోర్ట్ గురించి? వైసీపీకి ఏం మచ్చేయడమే. రేపు చూడండి, రేపు ప్రధానమంత్రి గారు ఓపెన్ చేసిన గానే మా జగనే చేశాడని ఒక 4-5 బయటకు వచ్చేసి అంటారు. రీసెంట్గా దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ గురించి వంశీ కష్టపడినా కానీ చేసింది మొత్తం చంద్రబాబు నాయుడు గారే. దాని అంత రౌండ్ అప్ మధ్యలో చేసింది కానీ అంత పర్మిషన్ అంతా చేసింది. కానీ వంశీ ఏమన్నాడు, వంశీతో పాటు ఇంకో 4 ఈ మాట్లాడే విధానం అట్లా నేర్చుకోవట్లా. ఏంటంటే వేసింది రాయి మేమే అంటే పూర్తి చేసింది మేమే అంటున్నారు. రేపు మార్చికి పోలవరం పూర్తయిందంటే పోలవరం మేమే చేసామంట. 75% చేసి మీకు ఇస్తే పీకేస్తా అన్నాడు అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీ విలువ తీసాడు మంత్రి. ఎన్నాళ్ళు లేడులే, తర్వాత మన రాంబాబు గారికి ఇచ్చేపటికి పోలవరం అంటే ఏంటి అన్నాడు. అన్నీ చూసాం సార్. జనం ఎవరు స్వాగతించట్లేదు సార్. వీళ్ళు చెయ్యరు, చేసిన దాన్ని వాళ్ళ మీద వేసుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నారు. కానీ వైసీపీ కార్యకర్త అయినా కానీ లోపల అనుకున్నా చేసేసాడు మా జగన్ని దోచేశారు అన్నగానే బయటకు వచ్చి రోడ్డు మీద తిరుగుతుంటే ఈ రోడ్డు అప్పుడు లేదురా అనే బాధ వాళ్ళలో గుచ్చుతుంది. లోపల జగన్ అనుకున్నా కానీ బయటకు వచ్చి రోడ్డు చూసి జై చంద్రబాబు అనే ఫీలింగ్ కలుగుతుంది. జై పవన్ అనే కూటమిని మెచ్చుకుంటున్నారు. అది చాలు సార్. సో ఇప్పుడు రేపొద్దున ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఇదే రిపోర్ట్ అవుతుంది. ఇదే అయింది సార్. ఆడ జరిగిన రవాణా కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సార్ దేకింది ఎవరు లేదు. అంత దూరం ఎందుకు అన్నారు, కానీ ఈరోజు ప్రపంచానికి కనపడుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్. రేపు అట్లాగే కనపడబోతుంది. ఎందుకు ఆ మాట అన్నానంటే అక్కడ బిజినెస్ పరంగా 900 ఎకరాలు బారుత మనకు సముద్ర మార్గానికి ఉపయోగపడేది మెయిన్ అదే అయింది. అక్కడ మొదలు పెట్టుకుంటే మొత్తం పరంగా బయట నుంచి జరగాలన్నా రవాణా జరగాలన్నా కానీ ల్యాండింగ్ అనేది విశాఖ కానీ వైజాగ్ కానీ కొద్ది కష్టం. ఇక్కడ ఈ భోగాపురం వల్ల సరుకు రవాణా అనేది కూడా ఎక్కువ ఎయిర్పోర్ట్ పరంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బయట ప్రాంతం నుంచి ఎక్కువ నిల్వలు చేసుకోవాలన్నా కానీ సరుకు ఎక్కడ చేసుకోవాలన్నా వైజాగ్లో కుదరదు. ప్లేస్ కూడా ఎక్కువ ఎనగమాలు తీసుకుందామన్నా కుదరదు. కానీ అక్కడ సెట్ అయ్యిద్ది. రవాణా పరంగా చాలా అభివృద్ధి అయ్యిద్ది. ఇప్పటికే 4-5 దేశాలకి ఆల్రెడీ ప్రాసెస్ వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆ పరంగా రవాణా పరంగా కూడా చాలా అభివృద్ధి చెందిద్దని నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. నమస్కారం.